అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వము నిన్న 10 లక్షల పారితోషికం ఆ కుటుంబానికి ఇవ్వడం అంటే దాని అర్థము ప్రభుత్వానికి తెలుసు అమ్మాయి చనిపోయిందనే విషయాన్ని ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వానికి తెలుసు కాబట్టే అమ్మాయి తల్లిదండ్రులకు జిల్లా మంత్రులు వచ్చి పరిహారం ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజున ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, మానవతావాదులు కానీ, కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, మానవతావాదులు అందరూ కూడా ఆ రోజు చేసిన డిమాండ్ ఏంటంటే ఆ కుటుంబానికి ఒకవేళ ఆ బాలిక చనిపోతే 20 లక్షలు పరిహారం ఇవ్వాలి, 5 ఎకరాల పొలం ఇవ్వాలి, అలాగే ఆ పిల్లలను ప్రభుత్వమే 2 పిల్లలను చదివించాలి, ఆ కుటుంబానికి వారి యోగ్యతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనే విషయాన్ని కూడా ఆ రోజు మేము డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వము ఆ నిర్ధారణకు వచ్చిన తర్వాత, అమ్మాయి చనిపోయింది అనే నిర్ధారణ వచ్చిన తర్వాతనే పరిహారం ఇచ్చారు. కానీ ప్రభుత్వంలో ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మానవతావాదులు చేసిన డిమాండ్ను పరిష్కరించకుండా మరి ఇంకొక సంఘటన జరగడం. ఈ సంఘటనలో అబ్బాయి ఒక విక్టిమ్ యొక్క మేనమామ అంటే అబ్బాయి అతన్ని తీసుకురావడము, ఇంకొక మేనమామను తీసుకురావడము, పోలీసులు తీసుకొచ్చే నేపథ్యంలో ఈ సంఘటన జరగడం. కొందరు ఏమంటున్నారంటే ఇది పోలీసు లాకపని కొందరు అంటున్నారు. ఇంకా కొందరు ఏమంటున్నారు వేరే విధంగా జరిగింది, అదృశ్యమైన ఏదో సంఘటన అని చెప్తున్నారు. ఏదైనా మనం ఒకళ్ళ మీద ఆరోపించట్లేదు. ఈ ఆరోపణలకందరికీ ఆజ్యం వస్తున్నది, అవకాశం ఇస్తున్నది ప్రభుత్వమే. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘటన పైన ఇంకొక శివం కాకుండా ముందే సిబిసిఐడితో ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ డిమాండ్ చేయాలి. పరిహారం కూడా బాధితురాలకి కుటుంబానికి ఇంకా ఇవ్వలేదు, ప్రజా సంఘాల డిమాండ్ ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఖచ్చితంగా మా డిమాండ్ను నెరవేర్చాలి. ఇలాంటి సంఘటన పునరావృతంగా ఉండాలనేది నా ప్రధానమైన ఉద్దేశం. మృతదేహం చూడలే, అదే ఎవరు వేరే బోర్డ్స్ అని చెప్పట్లేదు కదా, ఎక్కడుందని చెప్పడానికి, మృతదేహాన్ని కూడా చెప్పడానికి సంకోచిస్తున్నారు. అంత అవసరం ఏముంది? ఇప్పుడు అతను తప్పించుకోవడంలో చచ్చిపోయాడా లేకుంటే ఇంకొక వ్యవహారంలో చచ్చిపోయాడా అనేది మనకు తెలియాలి కదా. చూడడానికి కూడా ఒక మాజీ ప్రజాప్రతినిధి కూడా అవకాశం ఇవ్వట్లేదంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఎంతో గోప్యంగా ఉంచాలి ఈ సంఘటనను. అంత అవసరం మాకు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఆ ప్రభుత్వానికి. మేము చేసే ఇంకొక విన్నపం కూడా ఏంటంటే అసలు ఈ సంఘటన ఇంకా ఎంతమంది బలిపరుచు కావాలి, ఈ సంఘటన కారకులు ఎవరు, ఈ సంఘటనలో ప్రధానమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అందరూ వెలికి తీయమని మేము చెప్తున్నాం. సభ్య సమాజంలో ఉన్న అంత డిమాండ్ అంతా కూడా ఏంటంటే, మా డిమాండ్ అంతా కూడా ఏంటంటే నిజాలు బయటికి తీయండి. నిజాలు బయటికి తీయడంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, అలాగే పార్లమెంట్ సభ్యులు గారి సొంత ఊరు. ఆ గ్రామంలోని నిజాలు తెలుసుకోకుండా ఇంకొక ఇప్పుడు కొందరు ఏమంటున్నారు లాకప్ డెత్ అని కొందరు అంటున్నారు, కొందరు ఏమంటున్నారు అదృశ్య సంఘటన అని కొందరు అంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి పెనవేసుకుంటున్నాయి. దీనివల్ల ఎంతమంది బలిపరుచుకోవాలి? నిన్న కాకుండా ఒక సిఐ ఎస్ఐ గారు కూడా సస్పెండ్ కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక హత్య జరగడం జరిగింది. కాబట్టి ఈ సంఘటనను పులి స్టాప్ ఎప్పుడు పెడతారు? మేము చేసేది కూడా ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే, అలాగే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘటన పైన, ఎందుకంటే స్వగ్రామైనటువంటి ముచ్చుమర్రి గ్రామంలో జరిగిన సంఘటన కాబట్టి దీన్ని నిజాలు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా సిబిసిఐడితో ఎంక్వైరీ చేసినప్పుడే నిజాలు బయటకు వస్తాయి. లేదా మానవతావాదులు త్రిసభ్య కమిటీ వేయండి. అలాగే మీరు ఏదో ఒక పరిహారం ఇస్తాము ఇది అంటే ఇంకెంతమంది చావడానికి ఉండాలో. కాబట్టి ఏ పోలీస్ వ్యవస్థ కానీ ఎవరిని కూడా మేము శంకించట్లేదు. మేము చెప్పే డిమాండ్ అయితే నిజాలు బయటికి తీయండి. ఎవరికైనా అన్యాయమే. కాబట్టి మానవ హక్కులు కూడా ఖచ్చితంగా ఈ సంఘటన పైన ఉండాలనేది కూడా నా విన్నపము. కాబట్టి నేను ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసేది ఏంటంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ నాయకులు కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘటన పైన మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ మీద మీరు సిబిసిఐడి వేయాలి. సిబిసిఐడి వేసిన తర్వాతనే నిజాలు బయటకు వస్తాయి. కాబట్టి ఎవరినో బలిపశువుని చేద్దామంటేగా అంటే నిజాలు బయటికి రానంత వరకు కూడా
ఇలాంటి సంఘటనలు సమాజంలో పునరావృతం అవుతాయి. ఆ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నిజమైన వ్యక్తులకు శిక్షింపబడాలి, వాళ్ళకు దోషులుగా నిర్దేశించబడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.